2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం డాక్టర్ హరీష్ గారు. నమస్తే అండి. కౌల సూర్య సాధన 26th ఎపిసోడ్. ఈ వీడియోలో సార్ ప్రతి మనిషికి పదే సమస్యలు చుట్టుముడుతూనే ఉంటాయి. అంటే ఎంత దరిద్రంలో కూరుకుపోయి ఉంటారంటే వద్దన్నా సరే చుట్టూ సమస్యలు వస్తూనే ఉంటాయి మనిషి జీవితంలో. సమస్యలకి అంటే కొంతమంది ఏమో కుంగిపోయి ఉంటారు, కొంతమంది ఏమో ఓవర్కమ్ చేసి బయటకు వస్తూ ఉంటారు. అసలు ఆ సమస్యకు మూల కారణం ఏంటి? ఆ పదే సమస్యలు రావడానికి ప్రధాన కారణాలు ఏంటి సార్ అసలు? ఫస్ట్ థింగ్ రెస్పాన్సిబిలిటీ తీసుకోకపోవడం. సమస్యను ఎంజాయ్ చేస్తారు చాలామంది. ఓకే, నేను ఎప్పుడు అంటుంటాను సమస్యని ఆల్కహాల్ లాగా అది చేదుగా ఉంటుంది కానీ ఎంజాయ్ చేస్తారు. చాలామంది అంత తాగుతారు, స్మోక్ చేసేటప్పుడు అంత తాగుతారు, వాళ్ళకి అది తెలుసు లంగ్స్ బాడైపోతాయని, అయినా ఎంజాయ్ చేస్తారు. అలాగా సమస్యను ఎంజాయ్ చేస్తారు చాలామంది, బయటకు పడరు. నాకు కష్టాలు ఉన్నాయండి, బాధలు ఉన్నాయండి. సరే ఈ రోజు నుంచి బాధ ఉన్నాయని మాట్లాడకండి, వదిలేసేయండి, ఇలా బయటకు కానీ ఉన్నాయి కదండి. దే ఆర్ లైక్ ఆలోచనలో కూడా బాగానే ఉంటాంలే అని అనుకోరు. ఎవరెవరో బ్రతికారు కదా ఇన్నేళ్ళు, నేనేం ఫస్ట్ టైం భూమి మీదకి రాలేదు కదా, ఎవరికో ఇలాంటి కష్టం వచ్చే ఉంటుంది కదా, సాల్వ్ చేసుకునే ఉంటాడు కదా, నేను సాల్వ్ చేసుకోవచ్చు కదా అని ఆలోచించరు. సో ఎవరైనా పదే సమస్యలో ఉన్నారంటే ఫస్ట్ థింగ్ వాళ్ళు రెస్పాన్సిబిలిటీ తీసుకుని నేను బయటపడడానికి నిర్ణయించుకున్నా అని అనుకోరు. ఫస్ట్ థింగ్. సెకండ్ వచ్చేసి ఆన్సర్స్ వాళ్ళకి తగ్గట్టుగా కావాలి అనుకుంటారు. ఒక ఆవిడ వాళ్ళ హస్బెండ్ 15 years నుంచి కొడుతున్నాడు తాగేసి. 15 years నుంచి సింపుల్గా ఏం చేసిన, రోజు తాగేసి వచ్చి కొడుతున్నాడంటే ఎందుకమ్మా అతనితో వదిలేచ్చు కదా. అలా కాదండి, పిల్లలు ఏమైపోతారు. ఓకే వదలలేవు, సరే పోనీ ఆయన గురించి పట్టించుకోవడం మానేసి నువ్వు ఏదైనా జాబ్ చేయండి అంటే, ఇప్పుడు జాబ్కి వెళ్ళాలంటే చాలా దూరం ఉండి నాకు బైక్ డ్రైవింగ్ కూడా రాదండి. ఓహో పోనీ జాబ్ చేయకు. పోనీ ఇంట్లోనే హాయిగా ఉండంటే, ఇంట్లో హాయిగా ఉండలేనండి, మా ఆయన బయటకు వెళ్ళి ఏమైపోతాడో అని టెన్షన్ అండి. ఇట్లా ఏ ఆప్షన్ ఇచ్చినా అవన్నీ నా వల్ల కాదు, ఇంకేదైనా మిరకిల్ జరగాలి. అలాంటి వాళ్ళు ఎప్పుడూ ప్రాబ్లంలోనే ఉంటారు. అలాంటి వాళ్ళు ఎప్పుడూ మా లాంటి మోటివేషనల్ వీడియోలు చూసి అప్పటికప్పుడు ఆహా సూపర్ అని అనుకుంటారు తప్ప దాటరు. నేను నిజంగా మనస్ఫూర్తిగా చెప్తున్నాను, ఒక్కసారి వీడియో ఇక్కడితో ఆపేసేసి నా సమస్య నేను దాటాలి బాస్ అని కూర్చోవాలి. దాటడానికి ఆప్షన్స్ ఏమున్నాయి, ఇందులో నేను బెస్ట్ ఆప్షన్ ధార్మికంగా ఏం తీసుకోవచ్చు, అంతే. ప్రాబ్లం అక్కడితో ఎండ్. చెయ్యరు, అది చెయ్యాలి, లేకపోతే దే విల్ నాట్ ప్రొసీడ్. సో ప్రాబ్లమ్ని ఎనలైజ్ చేసి దానిలోంచి బెస్ట్ ఆప్షన్ ఏంటి అని ఎంచుకోరు, ప్రాబ్లమ్ని ఎంజాయ్ చేస్తే అక్కడ కూర్చుంటారు. ఓకే. థర్డ్, చెప్పుకోవడానికి ప్రాబ్లంలో ఉంటారు. నేను ఈ మాట స్ట్రాంగ్గా చెప్తున్నాను, నిజంగా తిట్టుకున్నా సరే, దట్ చెప్పుకోవడానికి నాకు ఎన్ని కష్టాలు ఉన్నాయంటే నా ప్రాబ్లమ్స్ మీకేం తెలుసు అంటారు. వద్దు, చెప్పకండి ప్రాబ్లమ్స్ ఎవరికి అవసరం లేదు. నువ్వు ఎలా దాటాలి, ఆస్క్ పీపుల్ హౌ యూ కెన్ క్రాస్ ఎ ప్రాబ్లం. ఓకే, నాట్ నా కష్టాలున్నాయి నన్ను అర్థం చేసుకో. ఎప్పుడు ఇది వేస్ట్. ఎందుకు వస్తాయి? ఎవరైనా ఇంతవరకు చూసిన వాళ్ళు, ఇఫ్ యు గో డీపర్, వై నా లైఫ్లోకి పదే రిపీటెడ్ కష్టాలు, రిలేషన్షిప్స్, డబ్బు, ఫ్యామిలీ, ఏదైనా కానీ, మనకి 3 బేసిక్ చక్రాస్లో మనం ఈ లోకంలో ఆపరేట్ చేస్తుంటాం. మూలాధార, స్వాదిష్టాన, మణిపుర. ఈ 3 చక్రాలు బ్లాక్డ్ ఉంటాయి టోటలీ. ఎప్పుడు వీటికి సంబంధించిన బ్లాక్కి సంబంధించినవే లైఫ్లోకి వేస్తూ ఉంటాం. లైక్ రిపిటిషన్, ఇనర్షియా, నెగిటివ్ థింకింగ్, నెగిటివ్ హ్యాబిట్స్తో పాటు వచ్చిన స్ట్రాంగ్ పర్సెప్షన్స్, స్ట్రాంగ్ స్టోరీ టెల్లింగ్ టు అవర్ సెల్ఫ్స్. మనకి మనమే ఒక స్టోరీ చెప్పుకుంటాం. ఇలా ఎందుకు ఉండాలంటే అలా జరుగుతుంది కాబట్టి నేను ఇలా ఉంటున్నాను అని ఒక స్టోరీ చెప్పుకుని, ఆ స్టోరీ నిజమని నమ్ముకుని ఆ స్టోరీలో బ్రతుకుతూ ఉంటాం. నేను ఎప్పుడు అంటాను, స్టోరీ రాసింది మీరే, స్టోరీకి డైరెక్టర్ మీరే, కాబట్టి క్యారెక్టర్ మార్చు, స్టోరీని మార్చు, లైన్ మార్చు, స్టోరీ లైన్, యు విల్ విన్. ఈ మూలాధార, స్వాదిష్టాన, మణిపురని ఒక్క సెకండ్ కూడా ఆలోచించుకోరు. ఫన్ పార్ట్ ఈస్ యం వాపి స్మరన్ మిథం అని మనం, నువ్వు ఒకసారి ఆలోచించు, నేను రెడీగా ఉంటా. ఈ 3 చక్రాలు యూ జస్ట్ హ్యావ్ టు థింక్ చేయి, అవి ఉన్నాయి అక్కడ అని, నీకు స్లోలీ చేంజ్ అవ్వడం స్టార్ట్ అవుతుంది. ఒక 10 నిమిషాలు, రోజుకి 15 నిమిషాలు సాధన చేసుకోవడానికి కూడా కారణాలు చెప్తూ ఉంటే వాళ్ళకి నిజంగా లైఫ్లో స్టక్ అయిపోతారు కదా ఎవరైనా సరే. దట్స్ హౌ దే ఆర్ డెస్టిన్డ్, అందుకని అట్లా ఉండిపోతారు. సో ఆ 3 మార్చండి, 3 ప్రాంగ్డ్, మూలాధార, స్వాదిష్టాన, మణిపురం. ఇంకా ఫర్దర్ డీప్కి వెళ్దాం. ఎప్పుడైనా సరే మీకు ఈ 3 నాకు ఎందుకు వచ్చింది, అసలు నాకే ఎందుకు ఇలా వచ్చింది అంటే,
ఈ 3 కనెక్టెడ్ నీ మైండ్కి ఇస్తోంది. నీ మైండ్ని ఎప్పుడూ క్లీనింగ్ చేసుకోలే. బట్టలు మార్చుకున్నట్టు నీ మైండ్లో ఉండే పాత బట్టలన్నీ తీసేసి ఎలా అయితే చేస్తాం, అలా నీ మైండ్లో ఉన్న పాత కనెక్షన్లని ఏ రోజైనా కూర్చుని రిపేర్ చేసుకున్నామా? నేను ఎందుకు ఇట్లా ఆలోచిస్తున్నా, నాకెందుకు ఇంకొక ఆపర్చునిటీ రాదు, నేనెందుకు బయటపడలేకపోతున్నాను అని ఒక పేపర్ పెన్ తీసుకుని ఏంటి నా సమస్య, ఏం చెయ్యొచ్చు అని మన మైండ్లో ఎప్పుడైనా రిపేర్ చేశామా? చెయ్యకపోవడం వల్ల సమస్య అలా ఉండిపోతూ ఉంటుంది. ఇంకా ఫర్దర్ అహెడ్ వెళ్తాను. దట్ యువర్ బాడీ ఈజ్ లైక్ ఏ ట్రయాంగిల్, పిరమిడ్ అంటాం. అందులో ఫస్ట్ బేసిక్ ఫిజియోలాజికల్ ఆర్ ఫిజికల్ పార్ట్. ఈ ఫిజికల్ పార్ట్ అంతా డేటా. నీకు లోపలికి ఏం డేటా వస్తుందో తెలుసుకో. ఓ రోజు కూర్చుని ఏం తింటున్నాను, ఏం తాగుతున్నాను, లేకపోతే ఏం వింటున్నాను, ఇది ఫిజికల్. ఏం చూస్తున్నాను, వీటి ద్వారా నీకు లైఫ్లోకి మెంటల్ ప్లేన్లోకి రియల్ ప్లేన్లోకి వస్తాయి. సో ఏం వింటున్నాం మారుద్దాం. ఒక 1 month నేను చెప్పినట్టుగా ట్రై చేసి చూడండి. నిజంగా ఏదైనా ప్రాబ్లం నుండి బయటపడాలి అంటే ఒక 41 days మీ హస్బెండ్తో ప్రాబ్లమా, వైఫ్తో ప్రాబ్లమా, ఫైనాన్షియల్ ఏదైనా కానీ ఓ 41 days ఫిజికల్లోకి ఇప్పటిదాకా వచ్చిన డేటాను మారుస్తా. రోజు చూసే సీరియల్సే చూడను, ఆర్ టీవీయే చూడను, ఆ ఫోన్లో సేమ్ రీల్స్ చూడను, మార్చేస్తా మొత్తం. మళ్ళీ రీఇన్స్టాల్ చేసి ఇన్స్టాను ఫేస్బుక్ని రీఇన్స్టాల్ చేసి కొత్త వాటన్ని సబ్స్క్రైబ్ చేసుకుంటా. లెట్స్ సీ, టోటలీ డిఫరెంట్. ఐ విల్ చేంజ్ మై, ఏది లోపలికి వెళ్తుందో ఆ చెరుకు గడ పెడితే చెరుకు రసమే వస్తుంది. ఈసారి నుంచి క్యారెట్ పెడతా, బీట్రూట్ పెడతా. లెట్ మీ చేంజ్ మై సిస్టమ్. ఒక్కసారి ఓవర్ ఆయిలింగ్ చెయ్యండి సిస్టమ్ని. 1 ఇది ఫిజికల్ లెవెల్లో నువ్వు ఏం వింటున్నావు, ఏం చూస్తున్నావు, ఏం మాట్లాడుతున్నావు అన్నీ మార్చండి. ఎప్పుడు ఏం బాస్ అంటున్నావు అనుకో, మార్చు. ఈ రోజు నుంచి ఏం బాస్ అనకు, హాయిరా మచ్చా అను, ఏదోటి వాట్ ఎవర్. చేంజ్ నీ లోపల ఆ సిస్టంలో చేంజ్ రావాలి. జంప్ చేయండి, సిటప్స్ చేయండి, స్టాండ్స్, డిప్స్ చేయండి, కొంచెం పులప్స్ చేయండి. సమ్ చేంజ్ నీ బాడీలోకి అలా జడముగా నిన్ను మాయ పట్టి ఉన్నదాన్ని పోడగొట్టండి. ఫస్ట్ ఏదో ఒక చేంజ్ అయితే రెగ్యులర్ దాంట్లో జరగాలి. చిన్న దాంతో అయినా సరే, చిన్న దాంతో స్టార్ట్ చేయండి. పేపర్ రీడింగ్ అయినా, కాఫీ తాగుతున్నా, టీ తాగండి. చేంజ్ ఇట్ సమ్వే, అదొకటి చేయండి. ఓకే, ఇలా ఫిజికల్ ప్లేన్లో చేంజ్ చేయగానే నీ మైండ్లో చేంజ్ రావడం స్టార్ట్ అవుతుంది. దానికి భయపడద్దు. చాలామంది మైండ్లో చేంజెస్కి భయపడతారు, అందుకే మైండ్ వెనక్కి గుంజుకొలుతుంది ఫెమిలియారిటీకి. సో దాన్ని అక్కడితో కట్ చేయండి. ఎప్పటికప్పుడు అవ్వదు నువ్వు చేయలేవు అని వస్తున్న నెగిటివ్ థాట్ని చూద్దాంలే, చేయకపోయా ఏముంది, ఐ విల్ ట్రై అని వెళ్ళండి. థర్డ్, వెరీ వెరీ ఇంపార్టెంట్, స్పిరిచువల్ కనెక్ట్ ఏర్పరచుకోండి. స్పిరిచువల్ కనెక్ట్ అనగానే దేవుడనే కాదు, ఏ దేవుడి పేరైనా పెట్టుకోండి, ఎలా లాంగ్వేజ్ అయినా వాడుకోండి. సమ్వన్ ఈ హై అండ్ అబౌవ్ వాచింగ్ యూ అనే ఒక స్పృహ, నన్ను అబ్జర్వ్ చేస్తున్నారా, నేను ఎంత హుందాగా బతకాలి, ఎంత గొప్పగా బతకాలి, నన్ను ఒక దైవీకమైన శక్తి చూస్తుంటే నేను ఎలా బ్రతకాలి అనే ఆలోచన స్పృహతో బ్రతకండి. 10 things will change. ఇవి చేంజ్ కావాలంటే ఒక 3 techniques, మనసా వాచా కర్మన ఒక పాయింట్ మీద ఉండండి. నోటితో చెప్పేది అబద్ధం చెప్పకండి, మనసులో అనుకున్నది నోటితో అవుతున్నది మ్యాచ్ చేయండి, అండ్ ఏం పని చేస్తున్నా నువ్వు అనుకున్న దానికి అలైన్ అయ్యేటట్టు చేయండి. లైఫ్ విల్ చేంజ్ అబ్సల్యూట్లీ. బట్ ట్రూ సార్, అంటే మన ప్రతి సమస్య, అంటే మనిషి జీవితంలో ప్రతిసారి పదే సమస్యలతోటి నిండిపోయి ఉంది అని అంటే మన బ్రెయిన్ ఎక్కడో చేంజ్ అవ్వట్లేదని అర్థం. అదే మైండ్ సెట్ ఎక్కడో ప్రాబ్లం ఉందని అర్థం. అబ్సల్యూట్, దాని మూల కారణమే మన మైండ్ సెట్. ఏదో ఒక చేంజ్ తోటి రెగ్యులర్గా ఆ ప్యాటర్న్ కనుక చేంజ్ చేస్తూ ఉంటే దాని నుంచి మనం బయటపడతాం. అబ్సల్యూట్లీ, ఆ రిపేర్ ట్రై చేయాలి సార్. ఎస్ అబ్సల్యూట్ ట్రై చేయాలి. రిథమిక్ బాడీని అలా తీసుకుని వెళ్ళగలగాలి మనం. అబ్సల్యూట్లీ. ట్రూ సార్, థ్యాంక్ యూ సో మచ్ డాక్టర్ హరీష్ గారు. థ్యాంక్ యూ అండి.